మంత్రివర్గాలు ఇస్తామంటే కూడా తీసుకోకుండా కొన్ని డిమాండ్స్ ముందు పెట్టడం జరిగింది. స్వామీజీ వారి ఊరేగింపు కార్యక్రమము కలదు. మహాత్మా గాంధీ పేరును గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించాలి. శ్రీరామ్జీ పేరును ఉపాధి హామీ పథకంలో శ్రీరామ్జీ పేరును వెంటనే ఉపాధి హామీ పథకంలో శ్రీరామ్జీ పేరును వెంటనే. కోడ్మూరు పట్టణంలో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఆందోళన గల కారణం కేంద్రంలో గతంలో వామపక్ష పార్టీల భాగస్వామ్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకము మహాత్మా గాంధీ పేరుతో తీసుకురావడం జరిగింది. గత కొన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గ్రామీణ ఉపాధి పని ఎలా వచ్చిందంటే ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కింద పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వామపక్ష పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే గ్రామీణ పేదలకి ఖచ్చితంగా మాకు ఈ పని కొనసాగించాలా. ఆ రోజు వామపక్ష పార్టీ నాయకులు ఎమ్మెల్యేలైతేమి ఎంపీలైతేమి ఆనాడు మహాత్మా గాంధీ ప్రవేశ తెచ్చినటువంటి పేరుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సిగ్గుగా వాళ్ళు తెచ్చిన చట్టాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మాకు కొనసాగుతుందని ఇలాంటి దుర్దశలు ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి సిగ్గుందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ప్రభుత్వం ఒక జీవ భాషించిన తర్వాత అది గవర్నమెంట్ జీవో అంటారు. అలాంటి మీకు కనపడం లేదా? ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేయడంలో మీకు సిగ్గు అనిపించడం లేదా అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల తరపున అడుగుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో మీకు దగ్గరలో గుణపాఠం ఉంది. ప్రజలందరూ